గెరవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు పార్టీ అధినేత కేసీఆర్. దాదాపుగా 2 గంటల పాటు ఈ సమావేశం జరగగా ప్రధానంగా జూబ్లీహిల్స్ బైపోల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని ఇదే అంశంపై ప్రధాన అజెండాగా ప్రచారం నిర్వహించాలి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇక డివిజన్ల వారీగా ప్రచారం, జనం స్పందనపై కేసీఆర్ ఆరా తీశారు. బాధను దిగమింగి ముందుకు వెళ్లాలంటూ అభ్యర్థి మాగంటి సునీతకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. కరుణాకర్, సన్నాహక సమావేశం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా జరిగింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ గెలుపుకు కావాల్సిన దిశానిర్దేశం అంతా నేతలకు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా 2 అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు. ఒకటి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించిన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పడంతో పాటు ప్రస్తుతం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నేతలకు దిశానిర్దేశం చేశారు. అందులో ప్రధానంగా ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ దుష్ట పాలనతో ప్రజలు విసిగిపోయారన్న కామెంట్ కేసీఆర్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెబుతూనే ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ టార్గెట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక రౌడీ షీటర్ అయిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని చెప్పి కేసీఆర్ కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నిక గెలుపుపై కూడా కేసీఆర్ ఈ సమావేశంలో ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. భారీ మెజార్టీతో ఖచ్చితంగా మనం గెలవబోతున్నామని చెప్పి నేతలకు ఆయన ధైర్యం చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు అభ్యర్థి మాగంటి సునీతకు కూడా ఆయన ధైర్యం చెప్పారు. భర్త చనిపోయిన బాధ ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ బాధను దిగమింగుకొని ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్లాలని చెప్పి కూడా మాగంటి సునీతకు కేసీఆర్ సూచించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొన్నటి వరకు జరిగిన ఎన్నికల ప్రచార సరళిని, ప్రజల నుంచి వస్తున్న స్పందనను కూడా ఇన్ఛార్జీలతో అడిగి తెలుసుకున్నారు. ఇకపై ప్రచారాన్ని ఉధృతం చేయాలని చెప్పి అవసరమైతే ప్రతి ఓటర్ను టచ్ చేసే విధంగా, ప్రతి ఇంటికి ప్రచారం చేసే విధంగా ప్రచార సరళిని, ప్రచార వ్యూహాన్ని అనుసరించాలని చెప్పి కూడా కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్ ప్రచారానికి వస్తారన్న దానిపై కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కేసీఆర్ ప్రచారంలో పాల్గొనాలి, ర్యాలీలో పాల్గొనాలని చెప్పి ఒకరిద్దరు నేతలు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. కేసీఆర్ నవ్వి ఊరుకున్నారే తప్ప వస్తారని కానీ రానని కానీ వాళ్ళకు సమాధానం చెప్పనట్టు తెలుస్తుంది. కాబట్టి దీనిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఖచ్చితంగా భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని మాత్రం కేసీఆర్ నేతల సమావేశంలో ధీమా వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థాంక్యూ కరుణాకర్.